హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేవల్ షిప్ రిపేర్ యార్డ్ పోర్ట్ బ్లేడ్ ట్రేడ్స్మెన్ స్కిల్లర్కి నోటిఫికేషన్ అయితే ఈరోజు అఫీషియల్గా రిలీజ్ అవ్వడం జరిగింది. మనం ఒకసారి ఈ వీడియోలో ఎలా ఆఫ్లైన్లో అప్లై చేయాలో డీటెయిల్గా ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. సో ఈ నోటిఫికేషన్కి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈరోజు 20 ఆగస్ట్ 2021, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 9, 2021. సో అక్టోబర్ నెల 9వ తారీఖు వరకు మీరు ఇదైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ వచ్చేసరికి ఆఫ్లైన్. సో మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో కూడా ఈరోజు అఫీషియల్గా అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్. సో అప్లికేషన్ మనం చూసుకుంటే ఫస్ట్ ఇది అప్లికేషన్ వచ్చేసరికి టోటల్ 3 పేజెస్ అయితే ఉండడం జరిగింది. సో మనం ఫస్ట్ పేజ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే చెక్ లిస్ట్ ఫర్ ఎన్క్లోజర్స్ ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ. సో ఫస్ట్ ఈ 1, 2, 3, 4, 5 వచ్చేసరికి ఈ ఓన్లీ ఆఫీస్ యూజ్ ఓన్లీ మాత్రమే. అంటే మీరు అప్లై చేసిన తర్వాత వాళ్ళు చెక్ లిస్ట్లో అయితే మీరు 10th క్లాసు, అలాగే ఎన్ఓసి అయితే ఎన్ఓసి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడి, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అప్లై చేశారు లేదని, ఇది ఓన్లీ ఆఫీస్ యూజ్ మాత్రమే. ఇది మీరు ఎటువంటి ఫిల్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకోటి నెక్స్ట్ అప్లికేషన్ చూద్దాం. అప్లికేషన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ రిక్రూట్మెంట్ ఫర్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్ నేవల్ షిప్ రిపేర్ యాట్ పోర్ట్ బ్లేర్. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే మీరు అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్, బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మీకు బ్లూ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీరు చూసుకుంటే ఎఫిక్స్ లేటెస్ట్ సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, కలర్ ఫోటోగ్రాఫ్ విత్ బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఉన్న ఫోటో, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ పేస్ట్ చేసి, అలాగే మీరు దానికి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే మీ సిగ్నేచరు ఆ ఫోటో మీద అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఇక్కడ మీ 10th క్లాస్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో అలాగే మీరు క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ డిజిగ్నేటెడ్ ట్రేడ్సా లేదా నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్సా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్ మెకానిక్ అప్లై చేస్తే నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అని చూడండి. ఇక్కడ పోస్ట్ వచ్చేసరికి నాన్ డిజిగ్నేటెడ్ లేదా డిజిగ్నేటెడ్ పోస్ట్లో అయితే డిజిగ్నేటెడ్ పోస్ట్ అని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే నేమ్ ఆఫ్ ద ట్రేడ్ అప్లైడ్, మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ట్రేడ్ పేరు ఇక్కడ చూసుకుంటే మీ ట్రేడ్ పేరు కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సింపుల్ ఏం లేదు, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ఉంది కదా, మీరు డిజిగ్నేటెడ్ ట్రేడ్సా లేదా నాన్ డిజిగ్నేటెడ్ ట్రేడ్స్ అనేది మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో అక్కడ అది ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్ నుంచి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ ట్రేడ్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రిఫరెన్స్ సెంటర్, ఇక్కడ చూసుకుంటే డేట్, మంత్ అండ్ ఇయర్ ఇచ్చారు. ఇక్కడ మీరు ఇది ఇలాగా వదిలేసి పక్కన మీరు పోర్ట్ బ్లేర్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటే పోర్ట్ బ్లేర్ అని, లేదంటే విశాఖపట్నం ఎగ్జామ్ సెంటర్ చూస్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ విశాఖపట్నం అని మీరు ఫిల్ చేయండి. అలాగే మీ ఫాదర్ నేమ్, 10th క్లాస్లో మీ ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలాగే ఫాదర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. అలాగే ఏజ్ యాజ్ ఆన్ క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్కి మీ ఏజ్ ఎంత ఉందో అది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి అక్టోబర్ 9, 2021. అలాగే నేషనాలిటీ, అలాగే జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఎస్ లేదంటే నో. అలాగే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఎస్ లేదంటే నో. ఇన్కేస్ ఎస్ అయితే మీరు టైప్ ఆఫ్ డిసబిలిటీ సర్టిఫికేట్ నెంబర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నో అయితే ఇక్కడ 1230 మీరు నీళ్ళు పెట్టేయచ్చు. అలాగే మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని లేదంటే నో. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్ లేదంటే నో. ఇన్కేస్ ఎస్ పెడితే మీ లెంత్ ఆఫ్ సర్వీస్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే 17 చూసుకుంటే హ్యావ్ యూ ఆల్రెడీ జాయిన్డ్ సివిల్ పోస్ట్ బై అవైలింగ్ బెనిఫిట్. ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత ముందుగా మీరు రిజర్వేషన్ అవైల్ చేసుకున్నారా లేదా అని అడగడం జరుగుతుంది. ఇది ఓన్లీ ఎక్స్ సర్వీస్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ కాలం. అలాగే 18 వచ్చేసరికి మీ కేటగిరీ యూఆర్ అయితే యూఆర్, ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టిక్ పెట్టండి. అలాగే మీకు ఏజ్ రిలాక్సేషన్ అవైలబుల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. అలాగే 20 చూసుకుంటే డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్, మీ ఇన్ఫర్మేషన్
డిఓపిటీలో పబ్లిష్ చేయాలా వద్దని అడగడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. అలాగే మీ రిలీజన్, హిందూ అయితే హిందూ, వాట్ ఎవర్ యువర్ రిలీజన్ ఇక్కడ ఫిల్ చేయండి. అలాగే మీ పర్మనెంట్ అడ్రస్, సో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చిన ఈ కాలమ్స్లో. అలాగే అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఈ కరస్పాండెంట్ అడ్రస్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, ఎందుకంటే ఫర్దర్గా మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఈ అడ్రస్కి మీకు రావడం జరుగుతుంది బై పోస్ట్ ద్వారా. సో ఎందుకంటే అప్లైయింగ్ కూడా ఆఫ్లైన్ ప్రొసీజర్ కాబట్టి కమ్యూనికేషన్ కూడా మ్యాక్సిమం ఆఫ్లైన్లోనే మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి టెంపరీ కరస్పాండెన్స్ అడ్రస్ మాత్రం మీరు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఈమెయిల్ ఐడి ప్రజెంట్ ఏదైతే వర్కింగ్లో ఉందో రిజిస్టర్డ్ పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వండి. అలాగే మీ మొబైల్ నెంబర్, ఇది కూడా మీ పర్మనెంట్ మొబైల్ నెంబర్. మీ ఆధార్ కార్డ్ నెంబర్ 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఇక్కడ ఫస్ట్ మీరు చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి 10th ప్లస్ ఐటీఐ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ డాక్టరేట్ అప్రెంటిస్ నుండి అయితే ఉండాలి. సో ఇక్కడ మీ 10th క్లాస్ డీటెయిల్స్, బోర్డ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, అలాగే టోటల్ మార్క్స్ సెక్యూర్డ్ అండ్ పర్సంటేజ్, జీపీఏ అయితే జీపీఏలో మీరు పర్సంటేజ్ కన్వర్ట్ చేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే టెక్నికల్ క్వాలిఫికేషన్, సో ఇక్కడ మీరు 10th అలాగే ఐటీఐ పెట్టేసి ఈ కాలమ్స్లో ఫిల్ చేయండి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ ఆల్రెడీ ఇక్కడ టైప్ చేసి రావడం జరిగింది, ఎక్స్ నేవల్ అప్రెంటిస్ స్కూల్ ఆఫ్ ఇండియన్ నేవీ అని. సో మీరు ఇక్కడ ఈ కాలంలో అయితే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీ ట్రేడ్, మీరు ఏ ట్రేడ్ నుంచి అప్రెంటిస్ చేశారో ఆ ట్రేడ్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ ఏ ఇయర్లో రిలీవ్ అయ్యారో ఆ ఇయర్, అలాగే టోటల్ మార్క్స్ సెక్యూరిటీ, ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు అన్ని మార్క్స్, అలాగే మీ పర్సంటేజ్, అలాగే మీ డివిజన్ క్లాస్. సో ఇక్కడ సి చూసుకుంటే వెదర్ హోల్డింగ్ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎన్సీవీటీ అని అడగడం జరిగింది. మీ దగ్గర ఎన్ఈసీ సర్టిఫికేట్ ఎన్సీవీటీ త్రూ ఇష్యూ ఐ సర్టిఫికేట్ ఉంటే మీరు ఇక్కడ ఎస్ పెట్టండి. ఎస్ పెట్టిన తర్వాత ఇక్కడ చూసారా ఇఫ్ ఎస్ గివ్ డీటెయిల్స్, ఎస్ పెట్టిన తర్వాత మీకు సీరియల్ నెంబర్, మీ సీరియల్ నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్ ఏ డేట్ అయితే ఇష్యూ అయిందో ఆ డేట్ ఆఫ్ ఇష్యూ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ చూసుకుంటే డిక్లరేషన్ వచ్చేసరికి సో మీరు ఇక్కడ మొత్తం ఫిల్ చేసి మీ డేట్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, అలాగే మీ సిగ్నేచర్, ప్లేసు, సో ఇక్కడ మీ డేటు, అలాగే లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసరికి ఈ బాక్స్లో, అలాగే సిగ్నేచర్ వచ్చేసరికి ఈ బాక్స్లో, ప్లేస్ మీరు ఎక్కడి నుంచి అయితే అప్లై చేస్తున్నారో విశాఖపట్నం అయితే విశాఖపట్నం, సో ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారో ఏ ప్లేస్ నుంచి అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ నుంచి మీరు ఇక్కడ ఆ ప్లేస్ ఫిల్ చేయాలి, డేటు. సో ఇది అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్. దీనికి మనం ఏమేమి అటాచ్ చేయాలి, ఎన్వలప్, అవన్నీ కూడా ఒకసారి మనం ఇందులో నోటిఫికేషన్లు అయితే డీటెయిల్గా చూద్దాం. సో ముందు మనం చూసుకుంటే ఆల్రెడీ నేను డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో అయితే చేయడం జరిగింది. సో ఎవరికైనా డీటెయిల్ నోటిఫికేషన్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు లింక్ యూజ్ చేసుకొని ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ చూడవచ్చు. సో ఇది హౌ టు అప్లై ఉంది. మీరు ఈ అప్లికేషన్ A4 సైజ్ పేపర్, A4 సైజ్ నార్మల్ పేపర్ ఉంటుంది. A4 సైజ్ పేపర్ షీట్లో మీరు ఇది టోటల్ 3 పేజెస్ అయితే ఉండడం జరిగింది. సో 3 పేజెస్ మీరు ప్రింట్ తీసుకొని ఫిల్ చేయండి. ఇక్కడ అదే మెన్షన్ చేసి చూడండి, ది అప్లికెంట్ షుడ్ బి ఆన్ ప్లెయిన్ పేపర్ A4 సైజ్, గుడ్ క్వాలిటీ పేపర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో లేదా టైప్ చేసి కానీ ఫార్మాట్ అయితే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫెక్ట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్ బై సెల్ఫ్, ద ఎన్వలప్ మస్ట్ బి సబ్స్క్రైబ్డ్. సో ఇక్కడ ఏం లేదు, అప్లికేషన్ మీరు A4 సైజులో ప్రింట్ అవుట్ తీసుకొని ఫిల్ చేయండి. దాని తర్వాత ఒక ఎన్వలప్ కూడా మీకు ఫార్మాట్ అయితే నేను చూపిస్తాను కొంచెం. సో ఇది ఎన్వలప్. సో ఎన్వలప్ మీరు చూసుకుంటే టాప్లోని బయట మీకు దొరికితే ఆటోమేటిక్గా మీకు ఈ ఫార్మాట్లో అయితే అప్లికేషన్ విత్ ఎన్వలప్ కూడా దొరుకుతుంది. బయట దొరకకపోతే మీరు నార్మల్ ఎన్వలప్ తీసుకొని మీరు డీటెయిల్స్ ఎలా అయితే ఫిల్ చేయండి. టాప్లో వచ్చేసరికి నేవల్ షిప్ రిపేర్ యార్డ్, పోర్ట్ బ్లేయర్, రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్. సెకండ్ లైన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ట్రేడ్స్మెన్ స్కిల్డ్. అలాగే మీ కేటగిరీ ఏదైతే కేటగిరీ ఇక్కడ ఫిల్ చేయండి.
అలాగే నేమ్ ఆఫ్ ద ట్రేడ్ ఆర్ పోస్ట్, ఇక్కడ మీ ట్రేడ్ అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ టాప్లోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలక్ట్రానిక్ మెకానిక్ అయితే ఇక్కడ మీ ట్రేడ్ కూడా ఎన్వలప్ మీద ఫస్ట్ మీ ట్రేడ్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆబ్లిక్ పోస్ట్. ఎలక్ట్రానిక్ మెకానిక్ చేసిన వాళ్ళకి కంప్యూటర్ ఫిట్టర్ ఎలిజిబుల్, ఎలక్ట్రానిక్ ఫిట్టర్, రాడార్ ఫిట్టర్, రేడియో ఫిట్టర్. అలాగే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ట్రేడ్ మీ ఐటీఐ ట్రేడ్, అలాగే నోటిఫికేషన్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఆ పోస్ట్ పేరు కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు నోటిఫికేషన్లో అయితే నేను చూపిస్తాను. ఫిల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, లేదంటే రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మీరు ది కమోడోర్ సూపరింటెండెంట్ ఫర్ ఓఐసి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ టోటల్ అడ్రస్ నేను ఇక్కడ మీకు సింపుల్గా అర్థం అవ్వడానికి ఇక్కడ నేను ఇలా క్రియేట్ అయితే చేయడం జరిగింది. సో ది కమోడోర్ సూపరింటెండెంట్ ఫర్ ఓఐసి రిక్రూట్మెంట్ సెల్, నేవల్ షిప్ రిపేర్ యార్డ్, పోర్ట్ బ్లేర్, పోస్ట్ బాక్స్ నెంబర్ 705, హార్డో, పోర్ట్ బ్లేర్ 744102 సౌత్ అండమాన్. ఇక్కడ మీ ఫ్రమ్ అడ్రస్, అలాగే ఇక్కడ టు అడ్రస్. సో ఫస్ట్ ఎన్వలప్ రెడీ చేసుకోండి, అలాగే అప్లికేషన్ ఏదైతే 3 pages ఉందో అది కూడా రెడీ చేసుకోండి. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికెంట్ షుడ్ బి ఇంక్లూడ్ ఫాలోయింగ్. సో ఎన్వలప్, అప్లికేషన్, దాని తర్వాత 2 additional పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. మీరు అప్లికేషన్లో అటాచ్ చేసిన ఫోటో కాకుండా 2 additional ఫోటోగ్రాఫ్స్, ఏదైతే మీకు బ్లూ బ్యాక్గ్రౌండ్ తరవడం జరిగిందో అదే బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఎటువంటి స్పెట్స్, సో డిఫరెంట్ ఫోటో కాకుండా నార్మల్ ఫార్మల్ ఫోటో 2 photos విత్ సెల్ఫ్ అటెస్టెడ్ అనే అడగడం జరిగింది. ఇక్కడ చూసారా, 2 additional పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇన్ బ్లూ బ్యాక్గ్రౌండ్ వితౌట్ ఎనీ స్పెటికల్స్ కవరింగ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ ఫేస్ అండ్ ఐస్ షుడ్ బి స్టాప్ల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్. ద ఫోటోగ్రాఫ్ షుడ్ బి మ్యాచ్ విత్ ఫోటోగ్రాఫ్ పేస్ట్ ఇన్ ద అప్లికేషన్. ఏ ఫోటో అయితే మీరు అప్లికేషన్లో అప్లై చేశారో, పేస్ట్ చేశారో అదే ఫోటోగ్రాఫ్ 2 photographs వీళ్ళు అప్లికేషన్ ద్వారా పంపించడం జరుగుతుంది. అప్లికేషన్లో ఏ ఫోటో అయితే పేస్ట్ చేశారో ఆ అప్లికేషన్లో ఉన్న ఫోటో, దాంతోపాటు అడిషనల్గా 2 passport size ఫోటోలు కూడా మీరు అప్లికేషన్తో పంపించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ ఆల్ సర్టిఫికేట్స్. ఇక్కడ మీరు ట్రేడ్స్మెన్ స్కిల్డ్ పోస్ట్కి అప్లై చేసినప్పుడు మ్యాండేటరీగా అయితే 10th class సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th class సర్టిఫికేటే డేట్ ఆఫ్ బర్త్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇన్ కేసు మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లై పెట్టండి, జెరాక్స్ కాపీ. అలాగే మీ ఐటీఐ సర్టిఫికేట్, మీ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఐటీఐ సర్టిఫికేట్ ఉందో ఐటీఐ సర్టిఫికేట్, అలాగే అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా మీరు సెల్ఫ్ అటెస్టెడ్, ఇక్కడ చూసుకుంటే సెల్ఫ్ అటెస్టెడ్ అన్నాడు. సో సెల్ఫ్ అటెస్టెడ్ మీ దగ్గర ఏ కాపీస్ ఉంటాయి, 10th ఐటీఐ, అలాగే అప్రెంటిస్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరికైతే యూఆర్ కాకుండా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు, ఎవరైతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఎన్ఓసి తీసుకొని త్రూ ప్రాపర్ ఛానల్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఎన్ఓసి ఉంటే ఎన్ఓసి, రిమైనింగ్ అడిషనల్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు అప్లికేషన్తో పంపించాల్సి ఉంటుంది. సో మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువ అప్లై చేయాలనుకుంటే సపరేట్గా అప్లికేషన్ మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు మీరు జీ పాయింట్ చూసుకుంటే క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 post షుడ్ సబ్మిట్ సపరేట్ అప్లికేషన్ ఫర్ ఈచ్ పోస్ట్. ఒక పోస్ట్ కన్నా ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎఫ్ చూసుకుంటే అప్లికేషన్ ఫామ్ షుడ్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్ దేర్ ఓన్ ఇన్ హ్యాండ్ రైటింగ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ. సో ఏం లేదు, సింపుల్గా మీరు A4 size షీట్ మీద అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఫోటో అంటించి బ్లూ బ్యాక్గ్రౌండ్తో ఫోటో అంటించి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి సేమ్ అదే ఫోటో ఎన్వలప్లోని 2 photographs పెట్టేసి అప్లికేషన్తో పాటుగా 10th class సర్టిఫికేటు, అలాగే ఐటీఐ సర్టిఫికేటు, అప్రెంటిస్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిశ్చార్జ్ సర్టిఫికేటు, అలాగే ఎవరైతే ఎంప్లాయ్ అయితే ఎంప్లాయీ ఎన్ఓసి సర్టిఫికేటు, ఇవన్నీ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీరు స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్డ్ పోస్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఆర్డినరీ పోస్ట్ అయితే చేయకండి. ఇక్కడ డీటెయిల్గా వాళ్ళు నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే
సో అండ్ సెంట్ బై, ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ సెంట్ బై రిజిస్టర్డ్ పోస్ట్ ఆబ్లిక్ స్పీడ్ పోస్ట్ ఓన్లీ. సో ఆర్డినరీ పోస్ట్ కాకుండా రిజిస్టర్డ్ పోస్ట్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే మీరు అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి అండమాన్ నికోబార్ వెళ్ళాలి కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అప్లై అయితే చేస్తే మంచిది. ఎందుకంటే ఇక్కడ నుంచి యూనియన్ టెరిటరీ కాబట్టి కొంచెం టైం పడుతుంది అప్లికేషన్ అక్కడ రీచ్ అవ్వడానికి. సో ఇది టోటల్ నేవల్ షిప్ ప్రిపేర్ యాడ్ పోర్ట్ బ్లేడ్ ట్రేడ్స్మెన్ స్కిల్ నోటిఫికేషన్. ఈ వీడియో మీద, ఈ నోటిఫికేషన్ మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను వెంటనే రెస్పాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిఫరెంట్ పోస్టులకు అప్లై చేసుకుందామంటే చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మ్యాక్సిమం నోటిఫికేషన్లో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్స్ వాళ్ళకి మాత్రమే డిఫరెంట్ డిజిగ్నేషన్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ అందరికీ సేమ్ ట్రేడ్. ఫర్ ఎగ్జాంపుల్ మిషనిస్ట్ ఎవరైతే చేశారో వాళ్ళకి పోస్ట్ కూడా మిషనిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళకి మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఎలక్ట్రానిక్ మెకానిక్ వాళ్ళు కంప్యూటర్ ఫిట్టర్ కాకుండా ఎలక్ట్రానిక్ ఫిట్టర్కి, రాడార్ ఫిట్టర్కి, అన్ని ఫిట్టర్స్కి మీరు ఇక్కడ ఏదైతే ఎలిజిబుల్ ఉందో అప్లై చేద్దాం కూడా సపరేట్ అప్లికేషన్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ ట్రేడ్స్ ఫిట్టర్ ట్రేడ్ వాళ్ళకి ఇంజిన్ ఫిట్టర్ 32, వెపన్ ఫిట్టర్ 5 ఉన్నాయి. సో మీరు దీనికి ఇంజిన్ ఫిట్టర్కి అప్లై చేయాలి లేదా వెపన్ ఫిట్టర్కి కూడా అప్లై చేయాలనుకుంటే సపరేట్గా అప్లికేషన్ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మెక్ డీజిల్ వాళ్ళకి కూడా, కార్పెంటర్ వాళ్ళకి కూడా. రిమైనింగ్ అందరికీ ఐటీలో ఏ ట్రేడో సేమ్ అదే డిజిగ్నేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సపరేట్ అప్లికేషన్ అయితే అవసరం లేదు. సెంటర్ వచ్చేసరికి విశాఖపట్నం, పోర్ట్ బ్లేర్ ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ వచ్చేసరికి ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది నేవల్ షిప్ ప్రిపేర్ యాడ్ పోర్ట్ బ్లేర్ ట్రేడ్స్మెన్ స్కిల్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ మీద మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.